ఉంటది. నేనేస్తాను. వేస్తావో వాడేస్తాడో నిన్ని రాత్రి నేనేస్తాను. వేస్తావో వాడేస్తాడో నిన్ని రాత్రి చేసినారు. ఎవరికైతే డబ్బులు ఇసురుతా అంటారు మీకు, అది నువ్వు అయితే డబ్బులు ఇసురుతా అంటారు మీకు. ఏమైంది ఇప్పుడు? అది ఏమంటారు దాన్ని, క్లబ్బా పబ్బా అది అట్లా ఆడినట్టుంది నువ్వు చెప్పేది. నీకు భోజపూర్ అంత పేరు వస్తుంది, భలే సెట్ అవుతావు నువ్వు డాబాలు కాడ. డ్యాన్స్ రే చూడవా శివ, ఏమి చూడవా టీవీ? టీవీ చూడవా? ఏ సల్నిల్లా? రేపు పొద్దున్న సెలెక్ట్ అయితే నువ్వు టీవీలో వస్తావు, రేపు పొద్దున్న సెలెక్ట్ అయితే నువ్వు టీవీలో వస్తావు. నా సెల్లు దేపు చెప్తా. ఏంది గడ్డగట్టినది ఊపేది కాదులే కానీ నా సెల్లు తీసుకొస్తా. యాదో సెల్ తీసుకొస్తారు చెప్తా. యాదోటి తీసుకో. బిగ్ బాస్ చూస్తా కదా నేను ఎప్పుడు. నేను చూస్తాను. ఆడిగిరా బిగ్ బాస్ వేరేటి పెడతారు, దాంట్లో సెలక్షన్స్కి నా ఫొటోస్ పంపించిన. మళ్ళా నువ్వు ఎటు నేను అంటావు, తీరా మళ్ళీ సెలెక్ట్ అయినాడు చెడ్డ పేరు వస్తుంది. అడిగి చెడ్డ పేరు కదా నేను బిగ్ బాస్లోకి షర్ట్ తీసి ఫొటోస్ అడిగినారు. షర్ట్ తీసే మొత్తం కొలతలు తీసుకుంటారు ఉంటావు లిప్పు. షర్ట్ తీసే మొత్తం కొలతలు తీసుకుంటారు ఉంటావు లిప్పు. మళ్ళీ భోజ్పూరి ఇది మంది కాదు. చాలా అవకాశం చాలా లేదు. సరేలే కానీ త్వరగా లేట్ చేయొద్దు. పెదవి ఇట్లా పెట్టుకో, కొరుకుతా అట్లు. ఏది ఏది మళ్ళా ఇట్లా తీసే, మొత్తం తీసే. 6 బాడీ ఇంకా బ్యాక్ ఇట్లా తిరిగి ఇట్లా పెట్టుకొని ఉండండి. ఉండాల ఫోటోలు పంపిల్లో నువ్వు కొద్దిగా ఫోటో తీసుకునే వరకు నుండి స్టిల్స్. ముందే అగ్రిమెంట్ ఏం చెప్పినారు వాళ్ళంటే కూర్చో చెప్తా. కండలంతా కరిగిచ్చేదే భోజ్పూరి. కూర్చో చెప్తా ఏందనేది. భోజ్పూరిలో వాళ్ళు వీళ్ళు డిస్టర్బెన్స్ ఏంది ఫిన్సుదే అట్లా చాలా గుచ్చుకుంటే నీకాడ. అవునా? అట్లా చాలా గుచ్చుకుంటే నీకాడ. అవునా? నీకు మళ్ళీ అట్లా దీనికి ఎట్లంటే నువ్వు భోజ్పూర్ దాంట్లో ఎట్లా వినవుతావు? ఖచ్చితంగా పేరు తెప్పిస్తా నీకోసము. నా కోసం వద్దులే, పుట్టబోయే బిడ్డకు ఎవరికైనా తెప్పించుకో. ఏం పుట్టు బ్యాగ్ నువ్వు, ఏం పుట్టు బ్యాగ్ నువ్వు చెప్తా. భోజ్పూరి కాన్సెప్ట్ నువ్వు నిన్ని భోజ్పూరి ఇక్కడ చూడు. రాష్ట్రానికి ఒకరిని సెలెక్ట్ చేస్తున్నారు. భోజ్పూరిలో ఏమి 6 మంది, రాష్ట్రానికి ఒకరిని. భోజ్పూర్లో 6 మన రాష్ట్రానికి నువ్వు ఒక్కనివే చేస్తే సెలెక్ట్ చేస్తే కాదు. మన రాష్ట్రానికి ఎట్లా బున్ని కలకాలం అంతానా, మన రాష్ట్రానికి ఎట్లా బున్ని కలకాలం అంతానా చేస్తా. ఏం చేస్తావు? కళ చేస్తా. కళ చేస్తావా? అంటే రాష్ట్రానికి ఖాళీ చేపిస్తావా? అదేంటి చేపిస్తానా నువ్వు, అదేంటి చేపిస్తానా నువ్వు, మళ్ళా చెప్పిస్తా పేరు తెప్పిస్తులే. మనోళ్ళు చూస్తే కదా దీంట్లో రావవి. వాళ్ళు సీడీలు అమ్ముతారంట. సీడీ అమ్ముతారా? నువ్వు మన ఇట్లా టీవీలో వేసుకుని అట్లుండదు వాళ్ళది. మొత్తం సీడీలు కొనుక్కొని పోతాంటారంట. ఎవరు పడితే వాళ్ళు సీక్రెట్ గా చూస్తారు. ఆ సైడ్ అంతా భోజ్పూర్ సైడ్ అంతా డివిడి ప్లేయర్లే వాడుతున్నారు. సీడీ ప్లేయర్లు క్యాసెట్లే. గవర్నమెంట్ ఒప్పుకోలేడా? ఇంటికి ఒప్పుకోదు బిగ్ బాస్ కే, ఇంటికి ఒప్పుకోదు బిగ్ బాస్ కే. ఏది జరుగుతాయి లోపల ఉన్నట్టు అవన్నీ కొట్లాడేది కింద మీద మళ్ళీ ఆవులు కూడా నిన్ని భోజ్పూరి ఒకరిని అంకుల్స్నే సెలెక్ట్ చేసేది. అంకుల్స్ నువ్వు కావాలంటే ఈజీ అట్లా అనిపిస్తుంది. నిన్ని వాడిని రాత్రి రూమ్ లేకేస్తారు. నామినేషన్ ఉంటాయా? పొద్దునే నామినేషన్, రోజు నామినేషనే. వారానికి ఒకటి ఉంటది. వేస్తావో వాడేస్తాడో నిన్ని రాత్రి వేస్తావో వాడేస్తాడో నిన్ని రాత్రి
నీ ఇష్టం చెప్పేది నువ్వు. రాత్రి పూటలు ఎక్కువ మొత్తం రాత్రే సపరేట్ రూములు కట్టించినారు ఊరవతల. రూమ్ కట్టించడం ఏంది నువ్వు? ఏది రూములు కట్టించడం ఏంది? ఇంకా ఓన్లే రూములు కట్టించింటారు, అట్లా ఒకరు రూమ్లోకి వెళ్ళిపోతా అంటారు, వాళ్ళు పోతాంటారు, లైట్లు ఆఫ్ అవుతాయి, మొత్తం రికార్డ్ చిటికలు వస్తా అని కూడా ఆఫ్ చేస్తారు. ఆయన చిటికీలో వస్తా అంటాడు, నువ్వు ఏమేస్తావు? నువ్వు అంటే ఏమంటావు? చెడ్డీ వేసుకొస్తా, చెడ్డీ వేసుకొస్తా, చిటికెలో చెడ్డీ వేసుకొస్తా అంటే ఎవరైనా డోర్ కొట్టి పిలిచినప్పుడు చిటికెలో చెడ్డీ వేసుకొస్తా, నువ్వు లోపల పోయి చెడ్డీ వేసుకొస్తా. నువ్వు భోజ్పూరి అంకుల్ లోపల పోతారు, డార్క్ బెడ్ లైట్లు వేసింటారు, కెమెరా రెడీగా ఉంటది, ఇంకా నువ్వు చుట్టూ కెమెరాలు, ఇంకా నువ్వు వాడు ఏం చేసుకుంటారో ఏం కథ అనేది ఉండదు. మళ్ళా అదే వాళ్ళకు కూడా అన్నట్లే అది రికార్డ్ అవుతుంటది. పొద్దునే నామినేషన్ ఇది రికార్డ్ అవుతుంది తెలుసా? తుమ్మినా రికార్డే, తగ్గినా రికార్డే, ముద్దు పెట్టుకున్న రికార్డే, వాడిని షర్ట్ ఇప్పిన రికార్డే, టీ షర్ట్ ఇప్పిన ఏదైనా ముద్దు పెట్టుకున్న రికార్డే, వాడిని షర్ట్ ఇప్పిన రికార్డే, టీ షర్ట్ ఇప్పిన ఏదైనా ఉన్నవి కూడా రికార్డ్ అవుతాడే. నువ్వు అంత గలీజ్ కాదు, భోజ్పూరి అంటే అట్లా ఉంటుంది. నీకు ఓకే కదా, కొద్దిగా కష్టపడేది ఉంటది. కష్టపడేది గేమ్స్ అవన్నీ, గేమ్స్ డాన్స్ ఉంటాయి కానీ పాటలు డాన్స్ అది చెప్తాడు. ఫస్ట్ ఇది రూమ్ లోకి ఇడుస్తారా, నువ్వు వాడు ఏం చేసుకుంటారు, పొద్దున వచ్చి పబ్లిక్ గా చెప్పాలా, పబ్లిక్ చెప్తాను వాడు నాకు ఏమేం చేసినాడు, నేను వానికి ఏమేం చేసినాను, వాని ప్యాంట్ నువ్వు ఇప్పినావా లేదా నీ ప్యాంట్ వాడి ఇప్పినాడా, వాని ప్యాంట్ నువ్వు ఇప్పినావా లేదా నీ ప్యాంట్ వాడి ఇప్పినాడా, ఇంటికి ఇప్తాను వాని ప్యాంట్. మళ్ళీ ఇంకేం గాడిదలుగా మీ ఊరవతల రూమ్ ఇచ్చాము, రూమ్ లో పెట్టినారా, నీకు అత్తమే కావడంలే, ప్యాంట్లు ఏమన్నా ఊడిపోతే ఊడిపోవడం లేదు, ఎవరు ఇష్టం వాళ్ళు ఏమైనా చేసుకునేటివే. ఇంకా అట్లా నువ్వు ఏం పొద్దున వరకు రికార్డ్ అవుతాంటది. నువ్వు వాడు ఒకటే యుద్ధం. పొద్దున్నే వాకిళ్ళు ఇస్తారు డోర్ కొట్టి, అప్పుడు నువ్వు బయటకు వచ్చి చిటికీలో చెడ్డీ వేసుకొస్తాను, వాళ్ళు పోయి చెడ్డీ వేసుకొస్తా. అది కూడా నాకు తెలిసి చిటికలో చెడ్డీ వేసుకొని ఉంటే, ఎందుకంటే ఉండదు అమ్మ సామాన్యంగా చింపేసింటారు. ఎందుకంటే ఆ పక్కోడు ఏంది రైట్ అంతా రికార్డ్ అయ్యేది ఏంది, మళ్ళీ పొద్దున్న కనపడేది ఏముంది, రాతంతా అది రికార్డ్ అయినది. నువ్వు వాడు బయటకు వచ్చి చెప్పుకుంటారు, వాడు నాకు ఈడ అదిమినాడు, ఈడ కొరిగినాడు, నాకు ఇట్లా చేసినాడు, నా జుట్టు పీకినాడు, నువ్వు వాడి మీద కంప్లైంట్ ఇచ్చి నామినేట్ చేస్తావు. వాడు నీ మీద కంప్లైంట్ ఇస్తాడు, నా దొమ్మల మీద ఇట్లా కూర్చున్నాడు, లేకపోతే వాడు అట్లా చేసినాడు ఇట్లా చేసినాడు అని గలీజ్గా ఉంటాయి. నామినేషన్ చూసేవాళ్ళు చూస్తారు, నువ్వు వాని మీద వాడి నీ మీద చూస్తారు. ఆ సీడీ ప్లే అవుతుంది, ప్రజలు డిసైడ్ చేస్తారు సీడీ కొనుక్కొని. ఆ 11 రూముల్లో లాస్ట్ రూమ్ మిగిలినోడికే ఇచ్చేది. రూము ఏంది ఆ రూమ్ వానికి ఇస్తారు, 11 రూములు వానికే వస్తాయి. ఆ రూములు వాడు భోజ్పూర్లో వాడు వాడే ఉంటాడు, 11 భోజ్పూర్లో వాడు వాడే ఉంటాడు, 11 రాత్రులు 11 రూముల్లో చేసుకుంటాడో, లేకపోతే కొత్త వాళ్ళు పిలుచుకొచ్చుకుంటాడో, వాడే పార్టిసిపేట్. ఇంకా బిగ్ బాస్ కి దానికి దీనికి మన నువ్వు ఏం చేస్తాను చెప్తున్నా, నువ్వు పెద్ద ఒక పెద్ద గొద్దిగా బూతులు వస్తాయి, ఇంకా కింద మీద పడి పడినట్టు నీ షో. వాళ్ళ బిగ్ బాస్ ఏమి అక్కడ గేమ్స్ ఉంటాయి, డాన్స్ ఉంటాయి, కానీ నువ్వు చెప్పేది కింద మీద పడుకొని చేసుకొని చెప్తాను. నువ్వు మనం చూసేది బిగ్ బాస్, ఇది ఏంది డిగ్ బాస్, ఇది ఏంది డిగ్ బాస్. డిగ్ బాస్ అంటే ఇది ఏమన్నా చిల్లర బిగ్ బాస్ అంటే పొద్దున్న కంప్లైంట్ చెప్పుకుంటారు మీరు ఒకరికొరు. వాడు ఆడ కొరికినాడు, వీడు ఈడ కొరికినాడు, వాడు అట్లా మిసినాడు, వీడు ఇట్లా చేసినాడు. ఎవరు పవర్ఫుల్ నామినేట్ చేస్తారు, ఆ సీడీ ఆడున్న వాళ్ళు కొనుక్కొని పోతారు, వాళ్ళు వీడియో చూసిన తర్వాత ఓట్లు వేస్తారు. ఇది ఏమన్నా నువ్వు చెప్పింది కంప్యూటర్లో ఇంతకుముందు ఎక్కించుకుంటుంటారు అవి. ఎవరు నువ్వు ఎక్కించుకుంటాడువా? ఏ గుట్లమ్మ అప్పట్లో మేము భోజ్పూర్లో ఇంకా సీడీలే పని చేస్తున్నాయి. నీకు వాళ్ళు చూసిన తర్వాత నీకు ఓటేస్తారు. నువ్వు అట్లా 11 రూములు 11 పనిమాల బుద్ధి నా కొడుకులకి వచ్చిన వాళ్ళకి చెప్పుతాను కొట్టాలా, నాకు పనిమాల బుద్ధి నా కొడుకులకి వచ్చిన వాళ్ళకి చెప్పుతాను కొట్టాలా, నా కొడుకులు పెట్టిన కొట్టాలా. ఫస్ట్ నువ్వు నాకు చెప్పడం కొట్టి చూడు, నిన్ను పనుల మీద పని బిగ్ బాస్ లో గెలిచలా లేదా? బిగ్ బాస్ అంటే నలుగురికి బిగ్ బాస్ అది వేరు. అంత పెద్ద మంది బిగ్ బాస్ గుంతలు డిగ్ తోడకుండా పోవడమే, డిక్కి పోవడమే, గుంతలు తోగడమే అన్నట్లు తోడుకుంటా. మళ్ళీ అవే కదా కళాకృత్యాలు అంటారు దాన్ని. కళాకృత్యాలు రెండు కలిపి నీకు ఫోజులు ఆడ రూమ్ కతికిస్తారు. 11 కంటెస్టెంట్ హీరోయిన్ బొమ్మల్ని దాని ఇచ్చారు.
ఇంకోటి వారం వారం ఒకటి ఇంకోటి వారం వారం ఇంకో సర్ప్రైజ్ విజిట్లు ఉంటాయి. చెప్పేది సర్ప్రైజ్ బిగ్ బాస్ అంటే ఏంది? బిగ్ బాస్ నేను చెప్పేది పూర్తిగా 11 రూములకి సర్ప్రైజ్ విజిట్ ఉంటది. మీరు రూములకి ఆ ఫోటో అతికిచ్చింటారు. ఆడే మెయిన్ రూట్ ఉంది, హైవే. ఆ రూట్ లో ఫోటో గెస్ట్లు వారానికి మనం బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ ఎట్లా వస్తారు? చెప్తాను నువ్వు అది ఉంది నీ మైండ్ లో. ఏ గుట్లమ్మ నన్ను ఎడిచేలా చేస్తాను, నన్ను అడగలేదు. కాదు నీకు ఇంకా బెనిఫిట్ కూడా మాట్లాడినా. మన బిగ్ బాస్ బయట పూలు, నీ పండ్లు, పాలు ఇవన్నీ మనమే ఓన్గా అమ్మేది అట్లా కూడా పెట్టుకున్నాము. ఇవేమైనా ఒక బండ్లు వచ్చి ఆగినప్పుడు గెస్ట్ అపీరెన్స్కి ఏమైనా పిలిపిస్తాం కదా, వాళ్ళు వాకిలు కొడతారు. నువ్వు ఏంది చిటికీలో చెడ్డీ వేసుకొస్తా, చిటికీలో చెడ్డీ లేకుండా వస్తా, వేసుకొని వస్తావు. ఏ ముఠాలు మమ్మడా ఏ చిల్లరనాయలా మాట్లాడుతున్నావా? ఏ 11 రూమ్లు వద్దా నీకు? పండ్లు అంట ఏమన్నా వద్దా? ఏమన్నా దుమ్ము బూతులు వస్తాను. నువ్వు భోజ్పూర్ అంతా కాదు, ఓహో డాన్స్ పాటలు లేవనే అవి కూడా ఉన్నాయి. ఎట్లా రూమ్ బయటకు రావడము, ఇంకా డాబాలు కాడ ఆడే మీతో డాన్స్ చేపిస్తారు. ఎవరైతే బాగా చేసినారో ఎవరికైతే డబ్బులు ఇసురుతా అంటారు. మీకు అయితే డబ్బులు ఇసురుతా అంటారు. ఏమైంది ఇప్పుడు? ఏమంటారు దాన్ని? క్లబ్బా క్లబ్బా అది అట్లా ఆడినట్టుంది నువ్వు చెప్పేది. నీకు భోజ్పూర్ అయితే పేరు వస్తుంది, భలే సెట్ అవుతావు నువ్వు డాబాలు కాదు. డాన్స్ చేసుకునేకి నువ్వు కసి పట్టినావా, కుట్టలని విజేతగా నిలిచినావో 11 రూమ్లు వస్తాయి. ఏ దాంట్లో కొట్టడం ఏంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? గలీజ్ మాట్లాడు. నాకు నోటికి రారా పదాలు. పొద్దున్న నామినేట్ చేయలేవా? అంకుల్ నన్ను ఇట్లా షర్ట్ బీగేసినాడు, ప్యాంట్ ఇచ్చినాడు, వద్దు బూత్లు ఆడ వరకు రానిద్దు, నిక్కర్ కూడా వేసుకోలేదు, కొరికినాడు, మళ్ళీ నడుము కొరికినాడు అని చెప్పాలా? ఇవన్నీ బూతులు అన్ని. అదే నామినేట్ చేసి వాడు ఓడిపోతే వాడు వెళ్ళిపోతాడు. నీ చెత్తమండి నీ చెత్తలో పెట్టుకో. నా దగ్గర బిగ్ బాస్ వద్దా? నీ ముక్కు కోసేస్తాను. కాదు బిగ్ బాస్ వద్దా? బిగ్ బాస్ అంటే మంచిది. బిగ్ బాస్ వేర్రా అంటే నువ్వు మళ్ళీ బిగ్ బాస్ అయితే మనం ఇది 11 రూమ్లు ఇస్తారా బిగ్ బాస్ లో? అందరికి ఒకటి సపరేట్. ఇంకోటి 11 కంటెస్టెంట్లకి మీకు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది, సౌండ్స్ డిస్టర్బ్ లేకుండా. హెడ్ సెట్ పెట్టుకుంటావు, లోపల ఏం జరిగినా కూడా లేకుండా ఇట్లా మాట్లాడాలా, స్టార్ట్ చేసి 2 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సరం 9 మంది చచ్చిపోతున్నారు తట్టుకోలేక. అంత భయంకరమైన కఠోరమైన క్రీడలు ఉంటాయి, నీకు తెలియడంలే. కామంతో కటకలాడతాడు నా కొడుకులు. నువ్వు ఆ 10 మందిని కోసి కారం పెడతాను ఆ కొడుకులకే. ఏం అట్లా కఠోరమైన క్రీడల్లో నువ్వు పాల్గొని విజేత కాలేవా? దాంట్లో కాళ్ళంటే వాడు చెప్తాడు. అసలు ఎట్లా కనబడుతున్నా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్. స్టిల్స్ కూడా అదే ఇచ్చినావు, వాళ్ళు కూడా ఇలా అంత స్టిల్స్ వాళ్ళు పంపించినారు. బిగ్ బాస్ అంటే మంచిగా. బిగ్ బాస్ కాదురా నాయన, నువ్వు ఎందుకు బిగ్ బాస్ కే పోతావు? అది మనకు కాదా, వద్దు. ఇది మంచిది, నీకు రేపు పొద్దున అన్నం పెట్టేది. అది వద్దు, ఇది ముద్దు. అర్థమైందా? అది బిగ్ బాస్ ముద్దు, ఇది ముద్దు. కాల్చుంటే చెప్పేది నువ్వు ఎవరు? నీ అయితే ఇంకోటి గోడలు కూడా గిడ్డి కట్టినారట తెలుసా? గిడ్డోలు వ్యాపారమే వర్కౌట్ అయితే ఈ సీజన్ అంతా గిడ్డోలకు పెట్టినారు భోజ్పూర్ వాళ్ళు తెలుసా? చెప్పద్దని చెప్పినా. ఏంది గిడ్డి అంకుళ్ళు వస్తున్నారు, గిడ్డోళ్ళు వస్తున్నారు. అడున్న వాళ్ళంతా కండలు తిరిగిన గిడ్డోళ్ళు, బొజ్జ పెంచిన గిడ్డోళ్ళు. నువ్వు కావాల్సిన వాళ్ళు నువ్వు పోటీకి దారుడు, నువ్వు సెలెక్ట్ చేసుకుని నీతో నా పోటీ అంటావు, రూమ్ లోకి వెళ్ళిపోతావు. ఎవరు పెట్టమంటారు, ఎవరు చేయమంటారు? నిన్ను నన్ను అడగాలా లేదు? నువ్వు చెప్పాలి ఫస్ట్ విషయాల్లో పోటీ దెబ్బ పెట్టేసి నువ్వు వాళ్ళు పంపించేసి ఇప్పుడు నా దగ్గర ఇట్లాడమని సరే ఫస్ట్ వీక్ పోయిరా, నేను ఓట్లు వేపిస్తాడా? వాళ్ళ కామ కూర్చున్నాడు. నీ ఓట్లు సీడీలు ఈ పక్క అమ్మైనా సరే నేను ఓట్లు వేపిస్తా. నీ ఓట్లు సీడీలు ఈ పక్క అమ్మైనా సరే నేను ఓట్లు వేపిస్తా. ఏ గుడ్ల ముమ్మడా 2 తెలుగు రాష్ట్రాల్లో అమ్మిస్తా సీడీలు. నువ్వు నీ ఓట్లు పడేదా? ప్రపంచమే కొంటుంది ఎట్లాడవైతే కొంటదా?
కరువులో వద్దు ఇంకా నీదైతే భలే కొంటారు. నువ్వు ఏంటంటే జిమ్నాస్టిక్ ఫీట్స్ చేస్తుంటావు. ఇట్లా 3.5 అడుగు అట్లా 3.5 రూము పక్కకు వేయలేదు, తప్పించుకునేది లేదు. ఏం మాట్లాడుతున్నావునా నిజంగా నీ మైండ్లో అసలు మీకు ఐడియాలు ఇచ్చింది ఆయన కొడుకు ఎవరు అసలు మీకు ఐడియాలు ఇచ్చింది ఆయన కొడుకు ఎవరు ప్రోగ్రామ్ డిగ్ బాస్ బిగ్ బాస్ అనా బొంగు బాస్ అనా నీకు కూడా తెలుసు. బిగ్ బాస్ కు వాయిస్ నేనే ఇస్తాను. ఇది బిగ్ బాస్ ఎట్లా ఇస్తాడు అట్లా. ఇది చెప్పు. పొట్టి శివగాడు అంకుల్ పైకెక్కి చుక్కా చింపి చాలా హుషారుగా ఉన్నాడు. చెప్పు తీసుకుని నా కొడుకుని నీ నామినేషన్ లప్ప కొట్టేస్తాను నా కొడుకుని. నీ నామినేషన్ చెప్పు ఎట్లా చెప్తే అట్లా నేను వాయిస్ మీకు లోపల స్పీకర్ లో చెప్తాంటాను. నీకు గుడ్లు మొగల్లో పగులుతాయి, పీర్లో కూడా ఎరికి పీకేస్తా. గుడ్లోడం వల్ల చేయవా? నేను చేయను. పోయి నువ్వు చేసుకో, లేదనుకో నీ ముడ్డి తగిలించో. నీ ముడ్డి చిల్లర మాట్లాడు ఇట్లా మాట్లాడుతానే నీకు ఎందుకే పంపిస్తాను ఉండేది. నేను అందరికి చెప్పినా వాడు డిగ్ బాస్ పోతున్నాడు అని. ఎవడు పోతాడు బయట చెప్పినా ఫోటో కూడా తీసుకుని మనం కూడా అతికిస్తాము, మామని గెలిపించండి అని చెప్పి బయట పోస్టర్ వేయించి ఏదో నేను వేడుకుంటా కదా గెలిపించమని. నువ్వు మాత్రం కృషి లేకోకుండా నువ్వు సంకల్పంతో క్రీడా స్ఫూర్తితో నువ్వు ఆ క్రీడల్లో బెడ్లైట్ క్రీడల్లో నువ్వు నీ కఠోరమైన చూపించి మన రాష్ట్రం కూడా పేరును తెచ్చేది పక్క రాష్ట్రం కూడా. తప్పేముంది? ఎవరు క్రీడ వాళ్ళు ముడ్డిని ఉరిగి ఏం భూతురంగా చెప్పు. నేను ఎవరితో చెప్పరు నా మానము లజ్జ సిగ్గు అన్ని చేసేదానికి ఏమనిపిదా? చెప్పులతో మెరన్ కొట్టి తొక్కి తొక్కి జనాలంతా ఈడ్చుతున్నా తొక్కేస్తారు మనోళ్ళంతా. ముందునే నా కూడా ముందునే లాగి తీస్తారు దాన్ని. బ్యాక్ ఫోటో అంట తిరిగి ఇట్లా అదొకటి షాంపూలు రూమ్ నంబర్ నీకు యాద కలరా? 1 2 3 4 11 రూమ్లో యాద అడగల. నేనైతే 8 చెప్పిన. 8కి అయితే 7 బాత్రూమ్లు మన దాంట్లోకి వస్తాయి కలిసేది. బాగా నువ్వు పెట్టుకుంటే మీ వాళ్ళు బ్యాచ్ వాళ్ళు పెట్టుకో, వాళ్ళు సరిపోతుంది. ఏదైనా ఇంకోసారి ఏదైనా ఉంటే నాకు తెలియకుండా ఇట్లా చేయొద్దు నా పనులన్నీ. నువ్వు మంచి గుండాలనే కదా. నా బొంగులో పెట్టుకోని మంచితనం. నువ్వు మంచి గుండాలనే కదా. నా బొంగులో పెట్టుకోని మంచితనం. నీ బలాన్ని ఏం చేస్తావు? టైం పాస్ లేకుండా చేస్తాను గుడ్లు. ఏదని ఉండాలరా కొద్దిగా. ఏ అయిపో ఫోన్ మెసేజ్ చేస్తున్నాడు, వీడియో కాల్ చూపించురా.